నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. అనకాపల్లి జిల్లాలో 4 రోజుల క్రితం దీపిక అనే హిజ్రాని బన్నీ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడని అక్కడ హిజ్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం చేయండి అని పోలీసులను అర్థిస్తున్నారు. బన్నీ అనే వ్యక్తి హిజ్రాను అతి దారుణంగా కిరాతకంగా ముక్కలుగా హింసించి చంపి ముక్కలుగా పడేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాసింకోట మండలం బైవరం నేషనల్ హైవే విషయంలో పురోగతి. గుర్తు తెలియని మృతదేహాన్ని నాగులపల్లికి చెందిన హిజ్రా దీపగా గుర్తించారు. హిజ్రా సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు చంపేసి పట్టాలపై పడేశారు. ఇది మూడోది బాబు, న్యాయం చేయండి బాబు, న్యాయం కావాలి బాబు. మూడోది బాబు, ఇది మరి దారుణంగా చేశారు బాబు. జరిగితే ఒక అబ్బాయికి ఏదైనా జరిగితే పెద్ద హైలైట్ చేస్తాడండి. ఈ రోజు మా పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక కుక్కకైనా మంచి చావు వస్తుంది, మరింత దారుణంగా చంపి పడేస్తారు. మాకు తల్లిదండ్రులు లేరండి, ప్రభుత్వం దయచేసి స్పందించండి. ప్రభుత్వం రెండు చిత్రమ్మని చంపేసి పట్టాలపై పడేశారు. ఇది మూడోది బాబు, న్యాయం చేయండి బాబు, న్యాయం కావాలి బాబు. మూడోది బాబు, ఇది మరి దారుణంగా చేశారు. అనకాపల్లిలో హిజ్రా దీపికాని ముక్కలుగా చేసి నరికి చంపిన ఘటనపై విజయనగరం జిల్లాలో విజయరేఖ వెల్ఫేర్ అసోసియేషన్ టోనీ గ్రూప్లో ఉన్న కొంతమంది హిజ్రాలు నిరసన తెలియజేశారు. దీపిక అనే హిజ్రాను బన్నీ అనే వ్యక్తి అతి దారుణంగా చంపిన సంఘటన విజయనగరం జిల్లాలో మహిళలు హిజ్రాల ఆధ్వర్యంలో టోనీశ్రీ గ్రూప్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ హిజ్రాలకు న్యాయం చేయలేనప్పుడు మహిళలకు ఏ విధంగా మీరు న్యాయం చేయగలరు? హిజ్రాలకు మేము సపోర్టుగా ఉంటామని మహిళలు నినాదించి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. శుక్రవారం రాత్రి ఓం మందిరం నుంచి కలువపువ్వు మేడ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. అదేవిధంగా టోనీశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు, ఎస్పీ గారు మీరందరూ కూడా మాకు న్యాయం చేయండి అని అర్థించారు. నిందితుడు బన్నీకి ఉరిశిక్ష వేయాలి, కఠినంగా శిక్షించాలి అని ఈ సందర్భంగా కోరారు. గురి తీయాలని మేము కోరుతున్నాం. నడి రోడ్డు మీద కాకపోయినా అటువంటి వాడికి మాత్రం బయటకు వదిలే ప్రసక్తి లేకుండా సీఎం గారికి, ఎస్పీ గారికి మనం చేసుకుంటున్నాం. ఎంత కిరాతకంగా చంపాలి, ఒక మనిషిని చంపాలంటే అంత ఘోరంగా చంపాలా? 3 ముక్కలు చేసి చంపాడండి ఒక మనిషిని. అంత ఘోరంగా ఎవడైనా చంపుతాడా? మనం ఏమైనా సభ్య సమాజంలోని మనుషులమా, రాక్షసులమా, లేదా జంతువుల మధ్య బ్రతుకుతున్నామా? ఒక జంతువుని ఒక చీరుకొని తినడానికి మనుషులు, సాటి మనిషిని ఒక మనిషి. ఫస్ట్ ఒక మాట చెప్తున్నానండి అందరికండి, ప్రతి ఒక్కరు స్పందించారు. దయచేసి మన దీపు న్యాయం కోసం మేము పోరాడుతున్నాము. ఆ పోరాటంలో మహిళలు ఉన్నారు. మహిళలు అది ఒక్కసారి ఆడవాళ్ళు ఉన్నారు. మీకు దయ ఉంటే మాకు పవన్ కళ్యాణ్ దగ్గరికి మాకు ఒక మాట, మా మనవి మేము విన్నపం మేము జరిపించుకుంటున్నాం. మేము ఆడోళ్ళం, మేము ఇజ్రాయలం కాదు.